రవిరకుమ్ గారు సంక్షిప్తంగా మాట్లాడిన అంగన్వాడీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు కూడా ఇచ్చేస్తున్నారంటే ఆఫీసర్లు అంత వేగంగా ఎట్లా స్పందిస్తున్నారు? సంక్షిప్తంగా మాట్లాడి. వీళ్ళందరినీ కూడా వేధిస్తున్నారండి. ఒక అంగన్వాడీలనే కాదు, ఆశా వర్కర్లను వేధిస్తున్నారు, మరి కుకింగ్ ఏజెన్సీలో ఉన్నటువంటి మహిళలను వేధిస్తున్నారు, చిరుద్యోగులను మొత్తాన్ని కూడా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఆయాలు కానీ, లేకపోతే అంగన్వాడీ వర్కర్స్ కానీ, అదేవిధంగా కుక్ ఏజెన్సీస్ కానీ, తర్వాత ఆశాలు కానీ, ఒక్కళ్ళ మీద కాదు అందరి మీద దాడి చేయటమే. ఇక దాడి అనేది ఇక వాళ్ళకి సర్వసాధారణం అయిపోయింది. టోటల్ ఏంటంటే వాళ్ళు ఉద్యోగులు అనేది కూడా లేదు, చిరుద్యోగులు అనేది కూడా లేదు. మానవత్వం మరిచిపోయి వాళ్ళ కుటుంబాలను వేధించడమే వీళ్ళకి పనిగా పెట్టుకున్నారు. చాలా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది నాయకుల దగ్గర కూడా వెళ్ళి, మాకు ఏంటండి అసలు మేము ఏం తప్పు చేశాం, ఏంటి మాకు ఈ శిక్ష ఏంటి, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు ఈ కష్టాలు ఏంటని చెప్పి కన్నీరు కార్చేటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నాను సార్, మహిళల పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం గతంలో ఏది కూడా లేదు. వాళ్ళు చెప్తున్నారు ఈరోజు జగన్ గారి ప్రభుత్వంలో కానీ, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ మేము సర్వసుఖాలు అనుభవించాం, మేము సంతోషంగా ఉన్నాం, మా పిల్లలు చాలా బాగున్నారు, మా పిల్లలు చదువుకున్నారు. ఈరోజు చదువుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏవైతున్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంప్లిమెంటేషన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసేసి ఈ విద్యా సంవత్సరం మొత్తం కూడా వాళ్ళని దారుణంగా హింసించేసి వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని అమలు చేయకుండా అమ్మఒడి కాదుగా, అట్లా కాదు. ఫీజు రీంబర్స్మెంట్ అంటే వాళ్ళ బిల్డప్ బాబాయ్ అంటే మీకు తెలుసు కదా, ఆంధ్రజ్యోతి వాళ్ళు మీ మీద నెట్టేస్తున్నారు. జగన్ వల్లే ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు ఫీజు రీంబర్స్మెంట్. మరి రేపు మీరు ధర్నా చేయబోతున్నారు కదా, అందుకోసం. వాళ్ళు ఏమి ఇవ్వలేరండి. వాళ్ళు శుష్క వాగ్దానాలు చేశారు, అమలు చేయలేని వాగ్దానాలు చేశారు. వాళ్ళు అమలు చేయలేరని కూడా వాళ్ళకి తెలుసు. దాన్ని తప్పించుకోవాలంటే ఇక మిగిలింది ఎవరు వాళ్ళకి కనబడేది? ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన టార్గెట్ చేసుకుంటా ఇక ప్రతిదీ ఏది జరిగినా సరే ఈ రాష్ట్రంలో ఏమన్నా జరగనియండి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటారు. 10 నెలలు మరి మీరెందుకు ఇన్ని వాగ్దానాలు చేశారు? బడ్జెట్ ఎంతో తెలుసుకోకుండా, ఖజానా ఎంత ఉందో తెలుసుకోకుండా, నిధులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోకుండా, ఏదో కొత్త పథకాలు మొత్తం కూడా ఏది పడితే అడ్డగోలుగా మీరు ప్రకటించేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఇవ్వలేకపోతున్నా అంటారు. మీరు తప్పుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నెల రోజులు ముఖ్యమంత్రిగా ఉంటే మరి ఏంటో చూపిస్తాడు. చాలా మంది ఈ రోజు సామాన్య ప్రజలు చెప్తున్నారు, ఒక నెల రోజులు ఇవ్వే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి, నువ్వు చెప్పి కూడా అమలు చేసి దమ్ము ఉంది ఆయన దగ్గర, ఆ ప్రణాళిక ఉంది ఆయన దగ్గర, ఆ యొక్క శక్తి ఉంది ఆయన దగ్గర, నీ దగ్గర లేదని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి. సిగ్గుపడాలి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి సిగ్గుపడాలి. ఎందుకు చేయలేకపోతున్నావు చెప్పాలి. ఇవన్నీ అడుగుతారని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా దారుణంగా పాల్పడుతున్నారు. ఇంత అన్యాయం అసలు ఇది ఏంటండి చెప్పండి. అసలు ఇది చాలా బాధపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, ఆవేదన చెప్తున్నారు.